బీజేపీ మళ్లీ వస్తే రాజ్యాంగం రిజర్వేషన్లు ఉండవు. దేశంలో తెలంగాణ స్కీమ్స్ తెస్తామన్న రాహుల్. ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటయ్యాయన్న రేవంత్. కేటీఆర్ బస్సెక్కితే గ్యారంటీలు తెలుస్తాయని సెటైర్. ఎస్సీ ఎస్టీ బీసీ కోటాకు బీజేపీ భరోసా అన్న అమిత్ షా. ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారని ఫైర్. తెలంగాణ ఉద్యమం అయిపోలేదు, ఇంకా ఉంది. రాష్ట్ర పునర్నిర్మాణం ముందున్నదన్న కేసీఆర్. రాష్ట్రంలో ఈదురుగాలులతో వర్షాలు, వడగండ్లు. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు వానల అలర్ట్. ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ వేటు. విధుల నుంచి వెంటనే రిలీవ్ అవ్వాలని ఆదేశం. బీజేపీ 10 ఏళ్ల పాలన చూసి ఓటు వేయాలన్న మోదీ. అయోధ్యలో బాలరాముడికి పూజలు, రోడ్ షో. 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎవరిని అవమానించలే. మోదీనే పేదల బతుకుల్ని ఆగం చేశారన్న ఖర్గే. ముగిసిన 3వ దశ ఎన్నికల ప్రచారం. మే 7న 10 రాష్ట్రాల్లో 94 స్థానాలకు పోలింగ్. పంజాబ్పై 28 పరుగుల తేడాతో చెన్నై విన్. లక్నో, కోల్కతా మధ్య ఆసక్తికర పోరు. న్యూస్ సెక్షన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రానికి వెదర్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. భద్రాద్రి, ములుగు, ఏటూరు, నాగారంలో ఈదురుగాలుల వర్షం పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. పలుచోట్ల 47 డిగ్రీలు నమోదు కావడంతో జనం అవస్థలు పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 9 వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. నాగర్ కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇవాళ 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. రేపు ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం జిల్లాల్లో 1-2 చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఈ నెల 7న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు పడొచ్చని అంచనా వేసింది వాతావరణ శాఖ. ములుగు జిల్లా ఏటూరు నాగరం సబ్ డివిజన్ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలుల వర్షం కురవడంతో జనం ఇబ్బంది పడ్డారు. ఏటూరు నాగరంలో పిడుగుపాటుకు ఓ రైతు మృతి చెందాడు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోడూరులో పిడుగుపాటుకు దాసరి అజయ్ అనే యువకుడితో పాటు 2 ఆవులు మృతి చెందాయి. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో వడగళ్ల వాన కురిసింది. ఇవాళ రాష్ట్రంలో భారీగా టెంపరేచర్స్ నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరులో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, గూడూరులో 46.8, అల్లీపూర్లో 46.7, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.7, నిర్మల్ జిల్లాలో 46.5, మంచిర్యాల జిల్లా జన్నారంలో 46.3, వెల్గనూరులో 46.2, హాజీపూర్లో 46.3, నిజామాబాద్ నార్త్ లో 46.2, కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలు దంచుకొడుతున్నాయి. మహబూబాబాద్ లో భారీ వర్షాలు కురిశాయి. కేసముద్రంలో కురిసిన వర్షానికి కళ్లల్లో వరిధాన్యం తడిసింది. ఆరుగాలం కష్టపడ్డ పంట తడవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ హామీలు దేశమంతా అమలు చేస్తామన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో కులగణన చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. తాము ప్రజాస్వామ్య రక్షణ తాము పోరాడుతూ ఉంటే బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్, ఆలంపూర్ జనజాతర సభల్లో పాల్గొన్నారు రాహుల్.
తాము అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేసి తీరుతామన్నారు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ. రిజర్వేషన్లపై 50% లిమిట్ ఎత్తేస్తామన్నారు రాహుల్. నిర్మల్ సభలో మాట్లాడారు రాహుల్. మోదీ రిజర్వేషన్లను లాక్కోవాలని కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. नरेंद्र मोदी जी रिजर्वेशन के खिलाफ हैं। वो आपसे रिजर्वेशन छीनना चाहते हैं। देश के सामने सबसे बड़ा मुद्दा रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाने का है। कांग्रेस पार्टी ने अपने मैनिफेस्टो में साफ लिखा है, हमारी सरकार आएगी तो ये 50% का लिमिट है, इसको हम तोड़ के अलग कर देंगे और रिजर्वेशन को 50% से आगे बढ़ा देंगे. నిర్మల్ సభ తర్వాత అలంపూర్ మీటింగ్ లో పాల్గొన్నారు రాహుల్. కులగణనతోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ 22 మంది బడా వ్యాపారుల కోసం పనిచేస్తోందని ఆరోపించారు రాహుల్. बीजेपी 2-3% लोगों की पार्टी है। जो भी नरेंद्र मोदी जी ने पिछले 10 साल में किया, 22 लोगों के लिए किया। अदानी जैसे अरबपतियों का उन्होंने लाखों करोड़ रुपए कर्जा माफ किया. రాహుల్ తో పాటే నిర్మల్, అలంపూర్ సభల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. మోదీ కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆదిలాబాద్ గడ్డపై నుంచే పోరు చేశానన్నారు ముఖ్యమంత్రి. ఈ ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీది. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టి 1,50,000 ఎకరాలకు మీకు నీళ్లిచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది, ఇందిరమ్మ రాజ్యంది. మే 9లోగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 15 ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ సభలో బీజేపీ బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. 6 గ్యారంటీలపై బస్సు ఎక్కితే తెలుస్తుందని కేటీఆర్ కు సెటైర్లు వేశారు రేవంత్. పౌరుషానికి, పోరాటానికి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పెట్టింది పేరు నడిగడ్డ బిడ్డలు. ఎవరికైనా మాట ఇస్తే తల తెగి కింద పడ్డా సరే ఆ మాట నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యకుండా మాట నిలబెట్టుకునే పౌరుషం ఉన్న బిడ్డలు. రేపటి నుండి 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ. రేపు ఉదయం 11 గంటలకు ఎల్లారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని తాండూరులో బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం 6:30 గంటలకు సికింద్రాబాద్లో రోడ్ షోలో పాల్గొననున్నారు ప్రియాంక. ఈ నెల 7న ఉదయం మెదక్లోని నర్సాపూర్లో బహిరంగ సభకు అటెండ్ అవుతారు. తర్వాత వరుసగా కూకట్పల్లి, శేరిలింగంపల్లిలో రోడ్ షోలు నిర్వహించనున్నారు ప్రియాంక గాంధీ. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాష్ట్రంలో నిజామాబాద్లోనే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. ముస్లింల ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్ రామాలయ ప్రాణ ప్రతిష్టకు రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు ఇస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పార్టీతో పొత్తు ఉండదన్నారు బీజేపీ నేతలు. పసుపు బోర్డును నిజామాబాద్లోనే ఏర్పాటు చేస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిజామాబాద్ పార్లమెంట్లో రైతులు పసుపుని అధికంగా పండిస్తారన్నారు. ముస్లింల ఓటు బ్యాంకు కోసం రామాలయ ప్రాణ ప్రతిష్టకు కాంగ్రెస్ దూరంగా ఉందని విమర్శించారు. నిజామాబాద్లో నిర్వహించిన విశాల జనసభలో పాల్గొన్నారు. అరవింద్ ఒత్తిడితోనే ప్రధాని పసుపు బోర్డు ఇచ్చారని, అరవింద్ ని మళ్లీ గెలిపిస్తే బీడీ కార్మికులకు ఆస్పత్రి, షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని హామీ ఇచ్చారు. प्राण प्रतिष्ठा हो रहा था, हमने उनको निमंत्रण भेजा मगर वो प्राण प्रतिष्ठा में नहीं आए. अरे वो अपनी वोट बैंक से डरते हैं, वोट बैंक से. मोदी जी ने टर्मरिक वार्ड बनाकर हल्दी किसानों के लिए बहुत बड़ा काम किया है. अरविंद भाई को जिता दो, बीडी वर्कर का अस्पताल बनाने का काम, किसानों को मुनाफा मिले ऐसी चीनी मिल हम फिर से बनाने का काम करें. నిజామాబాద్ విశాల జనసభ కంటే ముందు కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ సభలో పాల్గొన్నారు అమిత్ షా. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని ఆరోపించారు. రిజర్వేషన్లపై తన మాటలను వక్రీకరించి ఫేక్ వీడియోలను సీఎం రేవంత్ సర్క్యులేట్ చేస్తున్నారని మండిపడ్డారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఉండవన్నారు అమిత్ షా. इन्होंने तुष्टीकरण की एबीसी करी है. एबीसी का मतलब है ए से असदुद्दीन ओवैसी, बी से बीआरएस,
सी से కాంగ్రెస్ రిజర్వేషన్లు తగ్గిస్తామంటూ బీజేపీపై రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్. నిజామాబాద్ లో జరిగిన విశాల జనసభలో అమిత్ షాతో కలిసి పాల్గొన్నారు అరవింద్. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తగ్గించిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. కాంగ్రెస్ గెలిస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లింలకు ఇస్తుందని మండిపడ్డారు అరవింద్. నరేంద్ర మోడీ గారు బతుకున్నంత వరకు 1% రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు తగ్గదు. రేవంత్ ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాదు. కార్పొరేట్ లోన్లు ఇవ్వాల్సిందే, దానికి గ్యారెంటీగా వాళ్ళు ఉంటారంట. అంటే దేశాన్ని ఎక్కడ తీసుకపో దోచుకొని మన బ్యాంకులను దోచుకొని కూడా ముస్లింలకు పెట్టడానికి సిద్ధమైపోతున్నది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పార్టీతో బీజేపీ పొత్తు ఉండదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలవదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినా లాభం నష్టం లేదన్నారు. కేసీఆర్ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీపై ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో టీయూడబ్ల్యూజే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. దేశ భవిష్యత్తు కోసం బీజేపీ ఎంపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. మేము ఎప్పుడు కూడా టీఆర్ఎస్ తోటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదు. మాకైతే అవసరం లేదు, అలాంటి కుటుంబ పార్టీలు అవసరం లేదు, అలాంటి పార్టీతో కలిసే ప్రసక్తే లేదు. టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచే అవకాశం కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు, ఒక సీటు గెలవకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కేటీఆర్ దొరికిన దొంగలని ఆరోపించారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై కరీంనగర్ లో బీజేపీని ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కరీంనగర్ కాపువాడలో 300 కాపు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు అభ్యర్థి బండి సంజయ్. నువ్వు బీఆర్ఎస్ పార్టీ లీడర్ గా ఏ రోజైనా స్పందించినవా? ఏ రోజైనా వాళ్ళు నిర్వహించే ప్రయత్నం చేసినవా? ఏ రోజైనా అడ్డుకునే ప్రయత్నం చేసినవా? నువ్వు కానీ కేసీఆర్ గారు కానీ ఇంకా పెంచిపోయించే ప్రయత్నం చేసారు. ఎన్ని ఫైల్ చేసుకుంటావు అన్ని ఫైల్ చేసుకో, నువ్వు పైసలు సంపాదించుకో, ఎన్నికల ఖర్చు పెట్టు, నువ్వు గెలువు అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ అవినీతి అరాచకాలను ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. దేశ భవిష్యత్తును నిర్ణయించే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు కేంద్ర మంత్రి మురుగన్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా కష్టపడి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు మురుగన్. ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అగ్రనేతలు. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల అత్యాశ వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. బస్సు యాత్రలో భాగంగా 12వ రోజు కరీంనగర్ వీణవంకలో పర్యటించారు మాజీ సీఎం కేసీఆర్. ప్రజలు ఎక్కువ ఆశపడటం వల్లే ఎన్నికల్లో తాము ఓడిపోయామన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ కు అధికారం ఖాయమన్నారు. కరీంనగర్ వీణవంకలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. చాలా సింపుల్ అండి, ఏం లేదు బ్రహ్మరాశి. మనోళ్ళకి జర అలవాటు కాదు, జర మంచిగా కాగానే ఉబ్బుడు, జరంతా ఎటమెటం కాగానే సగ్గుడు, ఇదంతా మనకు అలవాటు. మన తెలంగాణ ఏమైంది, మంచిగా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి, ప్రతి ఇంట్లో నల్ల వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది, రైతు బంధు వస్తూనే ఉండే, ఆడిపోతుంది, ఇవన్నీ అయిపోయినాయి. వాడేమో 5,000 ఎక్కిస్తా అంటాడు కదా, 2 అన్న అక్కడ 4,000 పెన్షన్ అంటాడు కదా. అత్యాశ పోయి మంచిగా ఉన్నది కదా అని మనం అనుకుంటే మంచిగా ఉన్నదని చెప్తాం అనుకుంటే హామీల అమలులో కాంగ్రెస్ రాహుల్ గాంధీతో అబద్దాలు ఆడిస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నిర్మల్ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేయనందుకు రాహుల్ క్షమాపణ చెప్పి ఓట్లు అడగాలన్నారు. ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పే తప్పు అయితే పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి లేచి మేము 2500 ఇస్తలేము, ఇది తప్పు, నువ్వు చెప్పొద్దు అని చెప్పి ఖండించాలన్నా వద్దా? ఇద్దరు కలిసి కూర్చొని ఇయ్యని 2,500 రూపాయలు రాష్ట్ర మహిళలకు ఇస్తున్నామని, 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి బురిడి కొట్టించాలని చూస్తున్నది. 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశంలో అదానీ అంబానీలకే మేలు జరిగిందన్నారు హరీష్. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మల్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు హరీష్ రావు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మార్పు 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 అన్నారు, మీకంటే మంచిగా చేస్తాము అన్నారు. మీరు కూడా ఆశపడ్డారు. సరే కేసీఆర్ 10 ఏళ్ళు చేసిండు కదా, వీళ్ళు ఇంకేదో మంచిగా చేస్తామంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మార్పు అంటున్నారు, మంచిగా చేస్తామంటున్నారు అని మీరు ఓట్లేసిండ్రు. మరి ఏం మార్పు వచ్చింది చెల్లె? వచ్చింది, మార్పు అయితే వచ్చింది. కేసీఆర్ ఉండగా బాయికాడ 24 గంటల కరెంట్ వస్తుండే,
కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మాత్రం ఇలా 11-12 గంటల కరెంట్ అయితే వస్తున్నది. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీలను అమలు చేయలేదన్నారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం కౌకుంట్లలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరపున గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. దేశంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా వస్తే అది తెలంగాణలోనే పెట్టాలనే లెవెల్లో ఈరోజు ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది అనేది ఇక్కడ ఉన్న ప్రజలందరూ గమనించున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా ఒక బీసీ అభ్యర్థిగా బడుగు బలహీన వర్గాల గొంతు పార్లమెంట్లో వినిపించాలని కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది. కాసాని జ్ఞానేశ్వర్ గారికి మీ సమస్యలన్నీ పార్లమెంట్లో వినిపించే శక్తిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మనం మరొకసారి కోరుతాం. మోదీ, రాహుల్ గాంధీ తెలంగాణ ఓట్లు దండుకోవడానికి ఉచిత ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య. ఓట్ల కోసమే కులగణన, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే పార్టీ పెద్ద మనుషులే ఈ రాష్ట్రంలో 17 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 17 పార్లమెంట్ సీట్లలో బీసీలకు ఎంతమందికి ఇచ్చారు? 3కి. ఎస్సీలలో 3 అత్యధిక శాతం ఉన్న వర్గానికి ఇవ్వకుండా అల్పసంఖ్యాకంగా ఉన్న తక్కువగా ఉన్న శాతానికి 3 సీట్లు ఇచ్చారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత కూడా సామాజిక కోణంలో న్యాయం చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉండి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారయ్యా. పద్మశ్రీ దర్శనం మొగులయ్యకు ఆర్థిక సాయం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొగులయ్య కూలి పని చేసుకుంటున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించిన కేటీఆర్ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేటీఆర్ చేసిన సాయానికి ధన్యవాదాలు తెలిపారు మొగులయ్య. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. బీజేపీ నేతలకు ధైర్యం ఉంటే నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై మాట్లాడాలన్నారు. మోదీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. మహిళల్ని వేధించిన ప్రజ్వల్ రేవన్న దేశం దాటడంలో బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. ఇండియా కూటమి గెలిస్తేనే దేశానికి మేలన్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్ల మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరిగాయన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. కాంగ్రెస్ గెలిస్తే మహిళల మంగళసూత్రాలు లాక్కుంటుందంటూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. 55 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఎవరిని అవమానించలేదన్నారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖర్గే. కాంగ్రెస్ పాలనలోనే దేశంలో అభివృద్ధి జరిగిందన్నారు. బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చడం ఖాయమన్నారు ఖర్గే. आजादी मिलके 75 साल हो गए, कोई कांग्रेस वाला किसी का मंगलसूत्र छीना है? फिर मोदी क्यों बोलता है ऐसा? क्यों बोलते हैं ऐसा? झगड़ा लगाने के। भाई हम आपका आदर करते हैं, आप प्राइम मिनिस्टर है, आपकी इज्जत करते हैं, बेइज्जती करना नहीं जानते, हम इज्जत करते हैं, लेकिन आप जो बातें करते हैं ये बच्चों जैसे बातें करते हैं. రాయ్బరేలీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రాహుల్ భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు మల్లికార్జున ఖర్గే. ప్రజల ఆకాంక్షల మేరకే రాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ చేస్తున్నారని చెప్పారు. ఇండియా కూటమి గెలిస్తేనే రైతులు, పేదలు, కార్మికులు, యువతకు న్యాయం జరుగుతుందన్నారు. బీజేపీ ప్రజలను విభజించే కుట్ర చేస్తుందన్నారు ఖర్గే. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈజ్.